హలో ఎవ్రీవన్. ఏపీ టెట్లో, డిఎస్సిలో, అలాగే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. చాలా చాలా అవసరం. ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలన్నా, ఒక సెంటెన్స్ కరెక్ట్ అవునా కాదా చెప్పాలన్నా, ఎలాంటి వర్బ్ వాడాలన్నా సబ్జెక్టుతో అది అగ్రి అవ్వాలి. అందుకనే నేను అన్నిట్లోనే చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. పైగా ఈ ఏపీ టెట్ పేపర్లలో అయితే, క్వశ్చన్ పేపర్స్ అయితే నేను చూస్తే నా అబ్జర్వేషన్లో ప్రతి క్వశ్చన్ పేపర్లో కూడా అట్లీస్ట్ 2 to 3 క్వశ్చన్స్ ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ మీద ఉంటున్నాయి. కాబట్టి అదే టాపిక్ తీసుకొని దాని మీద వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఇక్కడ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు అదే టాపిక్. వెల్కమ్ టు విజయానంద్ ఎడ్యుహబ్ ఛానల్. సో ఇంకా మరి చూడండి, అందుకే టైటిల్ కూడా అదే పెట్టాను. దీన్ని స్పెసిఫిక్గా ఒక గ్రామర్ టాపిక్ అంటూ ఏమీ లేదు. ఓన్లీ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ మీద వచ్చే క్వశ్చన్స్ మాత్రమే ఇందులోని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అందుకే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అగ్రిమెంట్ ప్రీవియస్ క్వశ్చన్స్లో, ప్రీవియస్ పేపర్స్ అన్నిట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని మనం ఈరోజు చూద్దాం. ఫస్ట్ చూడండి, ఐడెంటిఫై ది కరెక్ట్ వర్బ్ ఫర్ ది సెంటెన్స్. ఈ ఇన్స్ట్రక్షన్ అనేది ఇంచుమించుగా అన్ని క్వశ్చన్స్కి అదే ఉంటుంది. ఒకసారి పర్టికులర్గా ఒక సెంటెన్స్ ఇలా ఇచ్చినప్పుడు నేను ఈ ఇన్స్ట్రక్షన్ అనేది స్కిప్ చేశాను కొన్నిటికి, ఎందుకంటే కామన్ ఇన్స్ట్రక్షన్ అది కాబట్టి స్కిప్ చేశాను. ఫస్ట్ది కాబట్టి ఇచ్చాను అనమాట ఇక్కడ. సో ద ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు డూ ఈజ్ టు ఐడెంటిఫై ది రైట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ సబ్జెక్ట్ని బట్టి. ఓకే, సో ఫస్ట్ వన్ చూడండి, ది గర్ల్స్ డాష్ వెయిటింగ్ ఫర్ యూ. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈజ్ కరెక్టా, వాజ్ కరెక్టా, బీ కరెక్టా, ఆర్ కరెక్టా. ఒకసారి ప్రతిదీ ఆ సెంటెన్స్లో పెట్టి చూసుకుంటే మనం చదివినవి విన్న ఇంగ్లీష్ చాలా ఉంటుంది. అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మనకు తెలియకుండానే అది మనలో కొంత అగ్రిమెంట్కి సంబంధించిన నాలెడ్జ్ మనకి ఇస్తుంది. నాలెడ్జ్ మాడ్యూల్ అనేది మనకు ఖచ్చితంగా ఉంటుంది. ఒకసారి చదివి చూడండి. ద గర్ల్స్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ కరెక్టే అంటారా? అనిపించట్లేదు కదా. అలాగే ద గర్ల్స్ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ, అది కూడా అనిపించట్లేదు. ఎందుకు ఈ రెండు అనిపించలేదు అంటే, ఈ రెండు సింగులర్కి వాడతాం. షీ ఈజ్, ద గర్ల్ ఈజ్, ఓకే అని వాడతాం. హీ ఈజ్ అని వాడతాం. అలాగే పాస్ట్లో అయితే హీ వాజ్, షీ వాజ్, ద గర్ల్ వాజ్ అనొచ్చు. కానీ ఇక్కడ ఉన్నది గర్ల్ కాదు, ఎస్ ఫామ్ ఉంది, ప్లూరల్ ఫామ్. సో ప్లూరల్ ఫామ్కి ఈజ్ కానీ, ప్రజెంట్లో ఈజ్ కానీ, అలాగే పాస్ట్లో వాజ్ కానీ వాడడానికి లేదు. అలాగే బీ పెట్టి చూద్దామా. ద గర్ల్స్ బీ వెయిటింగ్ ఫర్ యూ, బీ వెయిటింగ్ ఫర్ యూ. బీ ఒకటే ఉండదు, ఇది ఉండాలంటే విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ అని ఉండొచ్చు. ఫ్యూచర్ కంటిన్యూస్లో చెప్పాలంటే బీ వెయిటింగ్ ఉండదు, బీకి ముందు విల్ కూడా పెట్టాలి. ద గర్ల్స్ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ అని పెడితే బీ ఫామ్. ఓకే, షెల్ బీ వెయిటింగ్ ఫర్ యూ. ఓకే, అలా చేయొచ్చు. ఇంకా మిగిలింది అంటే ఆర్. ఆర్ ఎందుకు పెట్టాలి అంటే ఆర్ ప్లూరల్లో వాడతాము. అలాగే మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ప్రెజెంట్ ప్లూరల్లో వాడాల్సిన హెల్పింగ్ వెర్బ్ మనకి ఇంకా ఉన్నది కాబట్టి ది గర్ల్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. అమ్మాయిలు నీకోసం నిరీక్షిస్తున్నారు ప్రెజెంట్లో. సపోజ్ ఆర్ లేకుండా వర్ ఉన్నట్లయితే ఆ వర్ పెట్టుకోవాలి మనం, ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఇది ఉంది కాబట్టి ఇది పెట్టుకుంటున్నాం. వర్ ఉన్నట్లయితే వర్ పెట్టుకోవాలి. ఏదైనా గర్ల్స్ అనేటప్పటికీ అదొక ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి, ప్లూరల్ నౌన్ కాబట్టి దానికి ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్ని వాడుకోవాలి. ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఆర్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్. ఒకసారి దీనికి రిలేటెడ్ రూల్ పొజిషన్ కూడా పెట్టాను. ఆర్ ఈజ్ యూజ్డ్ విత్ ప్లూరల్ సబ్జెక్ట్స్ ఇన్ ది ప్రెజెంట్ టెన్స్. ఎక్కడ ఇది? ప్రెజెంట్ టెన్స్లో. మళ్ళీ ఇది పాస్ట్ టెన్స్లోకి వచ్చినప్పుడు మారిపోతుంది. సో ఇక్కడ దీనికి సంబంధించిన రూల్ మాత్రం ఇచ్చాను. ఆర్ ఈజ్ యూజ్డ్ విత్ ప్లూరల్ సబ్జెక్ట్స్ ఇన్ ది ప్రెజెంట్ టెన్స్. ప్లూరల్ సబ్జెక్ట్, సింగులర్ కాదు. గర్ల్స్ ఇస్ ప్లూరల్. ఓకే, సో విచ్ ఇస్ ద కరెక్ట్ వన్? ఆర్. నెక్స్ట్ వన్, బై ద టైమ్ వి అరైవ్డ్ దే డాష్ డిన్నర్. ఒకసారి ఇలాంటివి మనం చేసేటప్పుడు కొంత దాని మీనింగ్ని కూడా అర్థం చేసుకుంటూ ఉంటే ఈజీగా కరెక్ట్ ఆన్సర్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. బై ద టైమ్ వి అరైవ్డ్ అంటే మేము వచ్చేటప్పటికే దే డాష్ డిన్నర్, వాళ్ళు భోజనం
ఏం చేస్తుంటారు మన తెలుగులో అర్థం చేసుకుంటే, మేము వచ్చేటప్పటికే, బై ద టైమ్ వి అరైవ్డ్, మేము వచ్చేటప్పటికే వాళ్ళు డిన్నర్ తింటారు అని అంటే అర్థం ఉంటుందా? తినేశారు అంటేనే కరెక్ట్గా మీనింగ్ సరిపోతుంది. మేము వెళ్ళేటప్పుడు వీళ్ళ భోజనాలు అయిపోయి ఓకే అని చెప్పచ్చు. సో అలాంటప్పుడు చూడండి ఒకసారి డైరెక్షన్ ఏముంది, చూజ్ అ కరెక్ట్ వెబ్ ఫార్మ్ ఫర్ ది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. అది మనం అసలు ఏ టెన్స్ అనేది ఆలోచించలేకుండా వాళ్ళే ఇచ్చేసారు ఇన్స్ట్రక్షన్లో. కరెక్ట్ వెబ్ ఫార్మ్ ఫర్ ది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో వాడే వెబ్ ఫార్మ్ అడిగారు. ఎందుకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నారు అంటే, ఇక్కడ ఇది పాస్ట్ టెన్స్ లోనే ఉంది. ఇక్కడ మన మీనింగ్ ప్రకారం అర్థం చేసుకున్నది కూడా వాళ్ళు వచ్చేటప్పటికే మేము చేరుకునేటప్పటికే వాళ్ళు డిన్నర్ పూర్తి చేసేసారంటే అది కూడా అయిపోయింది. అంటే ఏది ముందైంది, అరైవ్డ్ ముందైందా, తినడం ముందైందా? వాళ్ళు తిన్నారు ముందు, తర్వాత వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళు వచ్చేటప్పుడు తినడం అయిపోయింది. ఈ రెండు పాస్ట్ యాక్షన్లు, తినడం అయిపోయింది, అరైవింగ్ అన్నది కూడా అయిపోయింది. రెండు పాస్ట్ యాక్షన్ల గురించి మనం ఒక సెంటెన్స్ లో చెప్పేటప్పుడు రెండింట్లో ఏది ముందవుతుందో దానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాలి. అది రూల్ పొజిషన్. గుర్తుపెట్టుకోండి, రెండు పాస్ట్ యాక్షన్లు గురించి మనం మాట్లాడేటప్పుడు రెండిట్లో ఒకటి ముందు ఒకటి వెనక అయిన సందర్భంలో ముందైన దానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాలి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో హ్యాడ్ వస్తుంది. హ్యాడ్ తో పాటు మెయిన్ వెర్బ్ ఏదైతే ఉందో అది V3 ఫామ్ ఉంటుంది, అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఉంటుంది. అది రూల్ పొజిషన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈట్ పాస్ట్ టెన్సా, ప్రెసెంట్ ఫామ్. ఈట్, ఏట్, ఈటన్. ప్రెసెంట్ టెన్స్ పనికిరాదు. ఏట్ పాస్ట్ టెన్సా, పాస్ట్ టెన్సే. కానీ ఇక్కడ మనం ఏంటి వాడాలి, ఏంటి వాడమని ఇన్స్ట్రక్షన్ ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడమని ఉంది. ఇది సింపుల్ పాస్ట్, ఇది వాడడానికి లేదు. హ్యావ్ ఈటన్, హ్యావ్ హ్యాజ్ ఉంటే అది ప్రెసెంట్ పర్ఫెక్ట్. సింగులర్ అయితే హ్యాజ్ ఉంటుంది, ప్లూరల్ అయితే హ్యావ్ ఉంటుంది. నంబర్ సరిపోయింది, దే ప్లూరల్ కాబట్టి హ్యావ్ ఉండొచ్చు, కానీ టెన్స్ సరిపోలేదు కదా, ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్, సో ఇది వాడడానికి లేదు. ఇక మిగిలిందంటే ఇది పాస్ట్. పాస్ట్ లో హ్యాడ్ వాడతాం. ఓకే, ఫర్ ఎనీ నంబర్ హ్యాడ్ వాడతాం. హ్యాడ్ తో పాటు V3 ఫామ్ ఉంటుంది, అంటే వర్బ్ ది థర్డ్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్, దట్ ఈస్ పాస్ట్ పార్టిసిపుల్. హ్యాడ్ ఈటన్. సో వాళ్ళు అడిగిన ఇన్స్ట్రక్షన్ లో ఉన్న దాని ప్రకారం కూడా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని మనం ఐడెంటిఫై చేసి ఇందులో పెట్టాలి. అప్పుడు సెంటెన్స్ ఎలా ఉంటుంది, బై ద టైమ్ వి అరైవ్డ్ అంటే మేము చేరుకునేటప్పటికే వాళ్ళు తినేశారు. అప్పటికే తినేశారు అంటే తినడం ఎప్పుడూ అయిపోయింది, తర్వాత మేము వెళ్ళాం. అలాంటప్పుడు అలాంటి అర్థం వచ్చినప్పుడు రెండు పాస్ట్లు ఉన్నప్పుడు ఫస్ట్ పాస్ట్ కి ఫస్ట్ పాస్ట్ యాక్షన్ కి హ్యాడ్ ఈటెన్ అనేది వాడాలి. ఇది రూల్ పొజిషన్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు షో దట్ వన్ యాక్షన్ వాజ్ కంప్లీటెడ్ బిఫోర్ అనదర్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. పాస్ట్ లో ఒక యాక్షన్ అయ్యేటప్పటికి ముందుగానే ఇంకొక యాక్షన్ అయిపోతే దానికి అటువంటి సందర్భంలో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతారు. అది రూల్ పొజిషన్. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏది మనకి, హ్యాడ్ ఈటెన్. ఇది ఎందుకు కాదో చెప్పాను కదా, ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కాదు, ఇది ప్రెసెంట్ కాదు, ఇది సింపుల్ పాస్ట్ కాదు. సో పాస్ట్ పర్ఫెక్ట్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ది కరెక్ట్ వర్బ్ ఫార్మ్ ఫర్ ది సెంటెన్స్. సేమ్ ఇన్స్ట్రక్షన్. కరెక్ట్ ఇందులో ఏదో ఆప్షన్స్ చూసుకోవాలి. వి డాష్ కాన్ఫిడెంట్, వి డాష్ కాన్ఫిడెంట్. ఫస్ట్ వన్ ప్రతిదీ చెక్ చేసుకోండి. వి యామ్ కాన్ఫిడెంట్ అంటామా, యామ్ దేంతో వాడదాం, ఐతో వాడదాం. ఐఎమ్ కాన్ఫిడెంట్. యామ్ అనేది ఓన్లీ విత్ ఐతో మాత్రమే యామ్ వాడతాం ప్రెసెంట్ టెన్స్ లో. ఓకే, సో వి యామ్ కాన్ఫిడెంట్ అవదు. వి ఆర్ కాన్ఫిడెంట్, వి ప్లూరల్, ఆర్ ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్. ఓకే, కాబట్టి ఆర్ వాడచ్చు. ఇంక ఇది ఎందుకు కాదు, ఈజ్. ఈజ్ దేనికి వాడతాము, ప్రెసెంట్ లో సింగులర్ కి వాడతాం. నౌన్ సింగులర్ అయినప్పుడు, సబ్జెక్ట్ సింగులర్ అయినప్పుడు ప్రెసెంట్ లో సింపుల్ ప్రెసెంట్ లో ఈజ్ వాడతాం. సో వి ఈజ్ కాన్ఫిడెంట్ రాంగ్, ఎందుకంటే ఈజ్ సింగులర్ కి వాడతాం, ఇక్కడ బి ప్లూరల్ నౌన్ కాబట్టి పనికిరాదు. ఇంకా వి బి కాన్ఫిడెంట్ అసలు కరెక్ట్ స్ట్రక్చర్ కాదు. కాబట్టి కరెక్ట్ ఏంటి అని దీని రూల్ పొజిషన్ ఏంటి ఒకసారి చూసుకుంటే చూడండి. వితో వచ్చే హెల్పింగ్ వెర్బ్లు ఒకసారి అన్ని టెన్స్లో రాశాను. వి ప్రెసెంట్ లో అయితే ఆర్ వస్తుంది, వి ఆర్. పాస్ట్ లో అయితే వి వర్ వస్తుంది, పర్ఫెక్ట్ లో అయితే వి హ్యాడ్. పాస్ట్ పర్ఫెక్ట్ లో అయితే వి హ్యాడ్. అదే ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో అయితే వి హ్యావ్ వస్తుంది.
వీతో. వీతో వచ్చే హెల్పింగ్ వర్బ్స్ ఇవే 4. ఆర్, వర్, హ్యాడ్, హ్యావ్. ఓకే, 4 ఉంటాయి, ఒకటి పడలేదు, 4 ఉంటాయి. మనకి ఇక్కడ కావాల్సింది ఫస్ట్ వన్, వి ఆర్ ప్రెసెంట్ లో ఉంది. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో కూడా మనకి ఆర్ అనేది రైట్ ఫార్మ్, దట్ ఈస్ ద రైట్ ఆప్షన్. సో వి ఆర్ కాన్ఫిడెంట్ is the correct one. Next one. Choose the auxiliary verb used in the simple present tense for the third person singular form. ఇన్స్ట్రక్షన్ చాలా జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోండి. ఏది మనం చూస్ చేసుకోవాలి? ఆక్సిలరీ వెర్బ్ ఇక్కడ ఉన్న వాటి నుంచి మనం చూస్ చేసుకోవాలి. దేనికి ఆక్సిలరీ వెర్బ్ ఎలాంటిది అంటే యూజ్డ్ ఇన్ ద సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అయి ఉండాలి, అలాగే పర్సన్ ఏది ఉండాలి? థర్డ్ పర్సన్ అయి ఉండాలి, సింగులర్ అయి ఉండాలి. 3 ప్రెజెంట్ టెన్స్, థర్డ్ పర్సన్, సింగులర్. ఈ 3 కండిషన్స్ కి ఒబే అయ్యే హెల్పింగ్ వెర్బ్ వాడాలి. అందుకే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనడానికి కారణం అదే. సబ్జెక్ట్ నెంబర్ సింగులరా ప్లూరలా అది చూసుకోవాలి. సబ్జెక్ట్ తాలూకా పర్సన్ ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా, ఇవి ఆలోచించుకున్న తర్వాత దాన్ని బట్టి హెల్పింగ్ వెర్బ్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ టెన్స్. ఇప్పుడున్న వాటిలో ఇవన్నీ ఆక్సిలరీ వెర్బ్సే, బట్ ఏది మనం సింపుల్ ప్రెజెంట్ లో థర్డ్ పర్సన్ సింగులర్ ఫామ్ కి వాడతాము? అసలు థర్డ్ పర్సన్ అంటే ఏంటి ఇవి తెలియాలి. ఇక్కడ ఫస్ట్ పర్సన్ అంటే ఐ, వి. ఫస్ట్ లో సింగులర్ ఐ, ప్లూరల్ వి. సెకండ్ లో సింగులర్, ప్లూరల్ అన్ని కూడా యూనే. థర్డ్ పర్సన్ కి వచ్చేటప్పటికి హీ, షీ, ఇట్ సింగులర్. ఓకే, దీస్, దోస్, దే ప్లూరల్. ఇప్పుడు మనకి హీ, షీ, ఇట్ లో ఏది వాడాలి? థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు అది ఆలోచించుకోవాలి. ఈ రూల్ పొజిషన్ చూడండి, ఇక్కడ మీకు ఏది పెట్టాలి అనేది డీటెయిల్డ్ గా ఇచ్చాను. ఫస్ట్ పర్సన్ లో అది ఇవన్నీ కూడా ప్రెసెంట్ టెన్స్ లో వాడే హెల్పింగ్ వెర్బ్లే నేను ఇక్కడ ఇచ్చాను. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ సింపుల్ ప్రెసెంట్ కి రిలేటెడ్ గా ఉంది కాబట్టి. ప్రెసెంట్ టెన్స్ లో ఐ ఫస్ట్ పర్సన్, ఐ ఉంటే యామ్ పెట్టాలి, ఐ యామ్. అలాగే యు ఉంటే యు ఆర్, వి ఆర్, దే ఆర్. అలాగే మెయిన్ వెర్బ్ లేనప్పుడు దే డూ, యు డూ, వి డూ. ఆర్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ అయితే యు హ్యాడ్, యు హ్యావ్, వి హ్యావ్, దే హ్యావ్ ప్లూరల్ కి. ఇది థర్డ్ పర్సన్ సింగులర్, హీ, షీ, ఇట్. ఇది థర్డ్ పర్సన్ సింగులర్. ఈ సింగులర్ లో ప్రెసెంట్ టెన్స్ లో వాడే హెల్పింగ్ వెర్బ్స్ ఏమంటే ఈజ్, డస్, హ్యాజ్. అంటే హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్. అలాగే హీ డస్, షీ డస్, ఇట్ డస్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ లోకి వచ్చేటప్పటికి హీ హ్యాజ్, షీ హ్యాజ్, ఇట్ హ్యాజ్. ఇవి అయితే ఇప్పుడు మనకు ఉన్న వాటిల్లో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ మనకి ఏంటంటే డూ ఇక్కడ ఉంది. డూ దేనికి వాడుతున్నాము? సింగులర్ కాదు కదా, ప్లూరల్. ఓకే, ఫస్ట్, సెకండ్, థర్డ్ పర్సన్ ప్లూరల్స్ ఇవి. మనకి ప్లూరల్ కాదు, ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఉంది సింగులర్కి ఏది వాడాలో చూడాలి. సో డూ కాదు. యామ్ దేనికి వాడతాం? ఫస్ట్ పర్సన్ సింగులర్. ఇంకా ఫస్ట్ పర్సన్ అంటే యామ్, ఐ ఉంటే యామే అక్కడ వాడతాం. కానీ సింగులరే కానీ పర్సన్ ఏంటిది? ఫస్ట్ పర్సన్, థర్డ్ పర్సన్ కాదు. మనకు కావాల్సిన థర్డ్ పర్సన్ సింగులర్, ఇన్ని చూసుకోవాలి. నెక్స్ట్ డస్ ఏంటి? డస్ ఇక్కడికి రండి, డస్ ఇక్కడ ఉంది. డస్ లో ఏమున్నాయి? హీ, షీ, ఇట్ ఏమిటవి? థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ సింగులర్ ఇవి. సింగులర్ ఉన్నప్పుడు ఈజ్ కానీ, డస్ కానీ, హ్యాజ్ కానీ వాడచ్చు. ఈ మూడిట్లో ఏ ఆప్షన్ ఇక్కడ ఉన్నా అది రైట్ అవుతుంది. ఇక్కడ మనకి డస్ ఉంది కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ కి ప్రెసెంట్ టెన్స్ లో వాడేది డస్. సో డస్ ఈజ్ ద రైట్ ఆప్షన్. అయితే డస్ కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. డస్ ఉన్నప్పుడు మెయిన్ వెర్బ్, డస్ అనేది ఎప్పుడు మీకు హెల్పింగ్ వెర్బే. అది ఉన్నప్పుడు పక్కన మెయిన్ వెర్బ్ ఉంటుంది. అది ఎప్పుడు కూడా బేస్ వెర్బ్, బేస్ ఫామ్ లో ఉంటుంది. అది ఒక చిన్న ప్రిన్సిపల్ గుర్తుండడం కోసం ఉంచుకుంటారని పెట్టాను, రిలేటెడ్ గా ఉందని. ఇప్పుడు కరెక్ట్ ఆప్షన్ ఇస్ డస్. సింగులర్ సింపుల్ ప్రెసెంట్ థర్డ్ పర్సన్ సింగులర్ కి డస్ వాడతాం. నెక్స్ట్ వన్, ఇక్కడ కూడా వర్బ్ ఫామ్ కరెక్ట్ గా ఏది ఉందో చూడాలి. శ్వేత డాష్ ఏ పెట్ డాగ్. శ్వేతకి ఒక పెంపుడు కుక్క ఉంది. ఉంది అది అక్కడ మెయిన్ వెర్బ్ ఏంటంటే ఉండడం అనేది మెయిన్ వెర్బ్. అక్కడ ఇంకేం వెర్బ్, యాక్షన్ అక్కడ ఏం లేదు. శ్వేత హ్యాస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. శ్వేత డాష్ ఎ పెట్ డాగ్. శ్వేత దగ్గర ఒక పెట్ డాగ్ అనేది ఉంది. ఆప్షన్స్ ఏమున్నాయి? హ్యావ్, హ్యావింగ్, హ్యాజ్, ఆర్. వీటిలో ఏది ఫిట్ అవుతుంది?
శ్వేత హ్యావ్ ఏ పెట్ డాగ్. ఇప్పుడు మనం ముందు స్లైడ్లో చూసాం, హ్యావ్ దేనికి వస్తుంది? ప్లూరల్ ఫామ్కి వస్తుంది. థర్డ్ పర్సన్ ప్లూరల్కి వస్తుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్కి వస్తుంది, సెకండ్ పర్సన్ ఇంకా సింగులర్ ప్లూరల్ అన్ని యూనే కాబట్టి వాటికి వస్తుంది హ్యావ్. ఇది థర్డ్ పర్సన్ సింగులర్, హీ షీట్కి బదులుగా షీకి బదులుగా శ్వేత అనే పేరుంది. సో ఇది థర్డ్ పర్సన్ సింగులర్. ఈ సింగులర్కి వచ్చేటప్పటికి ఇక్కడ మెయిన్ వెర్బ్ లేదు డస్ ఫామ్ లో ఉండడానికి. ఎప్పుడు డస్ ఎప్పుడు వస్తుంది? మెయిన్ వెర్బ్ ఏదైనా ఉంటే డస్ ఫామ్. ఇక్కడ ఇక్కడ ఉన్న మెయిన్ వెర్బ్ ఏంటంటే కలిగి ఉండడం, పొజిషన్ అన్నమాట, తన దగ్గర ఉన్నది. ఆ పొజిషన్కి వాడే వెర్బ్ ఇందులో హ్యావ్ కానీ హ్యాజ్ కానీ హ్యావింగ్ కానీ. ఆర్ అసలు కానే కాదు, ఎందుకంటే ఆరు ప్లూరల్కి వాడతాము, శ్వేత సింగులర్. సో ఆర్ రూల్ అవుట్ అయిపోయింది. శ్వేత హ్యావ్ పనికిరాదు, ఎందుకంటే ఇది సింగులర్, ఇది ప్లూరల్కి వాడే హెల్పింగ్ వర్బ్ కాబట్టి పనికిరాదు. హ్యావింగ్ అంటే హ్యావ్కి ఎప్పుడైనా కూడా కంటిన్యూస్ టెన్స్ ఉండదు, హ్యావ్కి ఉండదు, దాని పక్కన మెయిన్ వర్బ్కి ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఫీలింగ్స్ లాంటివి చెప్పేటప్పుడు అవి కంటిన్యూస్లో చెప్పేటప్పుడు ఇది వాడుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ వెరీ రేర్, నాట్ హియర్ అట్లీస్ట్. ఇంకా మిగిలిందంటే శ్వేత హ్యాజ్ ఏ పెట్ డాగ్. శ్వేతకి ఒక పెట్ డాగ్ ఉన్నది అని చెప్పడం, తన పొజిషన్లో ఉన్నది అని చెప్పడం కోసం హ్యాజ్ వాడతాం. ఇక్కడ హ్యాజ్ అనేది మెయిన్ వెర్బ్, ఇక్కడ ఇంకొక మెయిన్ వెర్బ్ లేదు. అలా ఇది బీ ఫామ్ అయితే కనుక దీన్ని ప్రెసెంట్ పర్ఫెక్ట్ అంటాం. అప్పుడు మెయిన్ వెర్బ్ కూడా థర్డ్ ఫామ్ లో ఉండాలంటే పాస్ట్ పార్టిసిపుల్ లో ఉండాలి, కానీ ఇక్కడ అది కాదు, ఇదే మెయిన్ వెర్బ్. ఇక్కడ శ్వేత హ్యాజ్ ఎ పెట్ డాగ్. ఐ హ్యావ్ ఎ పెన్, ఐ హ్యావ్ ఎ స్టిక్ అంటే నాకు స్టిక్ ఉంది, నా దగ్గర స్టిక్ ఉంది అని చెప్పడం కోసం హ్యావ్ వాడతాం. ఐ హ్యావ్ బ్రోకెన్ ద స్టిక్ అన్నప్పుడు ఏంటవుతుంది? నేను ఆ స్టిక్ని విరగొట్టాను. అక్కడ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వస్తుంది, అప్పుడు హ్యావ్ తో పాటు బ్రోకెన్ కూడా ఉండాలి. బట్ ఇక్కడ హ్యావ్ అనేది హ్యాజ్ అనేది హెల్పింగ్ వెర్బ్ కాదు. నేను ఐ చెప్పాను కాబట్టి ఐ హ్యావ్ అన్నాను. ఇక్కడ శ్వేత కాబట్టి శ్వేత హ్యాజ్ అనాలి. ఇది హెల్పింగ్ వెర్బ్ కాదు, దిస్ ఇస్ ద మెయిన్ వెర్బ్. ఒకసారి రూల్ పొజిషన్ చూడండి. హ్యాజ్ ఈజ్ యూజ్డ్ విత్ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ టు షో పొజిషన్ ఇన్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో పొజిషన్ అంటే వాళ్ళ దగ్గర ఒక వస్తువు ఉన్నది అని చెప్పడానికి థర్డ్ పర్సన్ సింగులర్ లో హ్యాజ్ వాడతాం అనేది రూల్. ఇంకా ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు అంటే సబ్జెక్ట్, దీని స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ప్లస్ ఆబ్జెక్ట్, దాని స్ట్రక్చర్ అలా ఉంటుంది, వర్డ్ ఆర్డర్ అలా ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ పక్కన బ్రాకెట్ లో ఎన్నో పెట్టాను చూడండి. ఇక్కడ సబ్జెక్ట్ అంటే థర్డ్ పర్సన్ కాబట్టి హీ ఉండొచ్చు, షీ ఉండొచ్చు, ఇట్ ఉండొచ్చు, ఎనీ సింగులర్ నౌన్. ఇక్కడ మరి అవే హీ షీట్లే లేవు కదా, శ్వేత ఉంది, శ్వేత ఈజ్ ఎ సింగులర్ నౌన్. అలా ఏదున్నా సరే పొజిషన్ అప్పుడు పొజిషన్ గురించి వాళ్ళ దగ్గర ఉన్నది అని చెప్పేటప్పుడు ప్రెసెంట్ లో హ్యాజ్ అనేది వాడతాం. సో హ్యాజ్ ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, when using the be form of the verbs, the verb should agree with the dash and dash of the subject. ఇది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కు ఉన్నటువంటి రూల్, ఇది ద మెయిన్ పాయింట్ అన్నమాట. when using the be form of the verbs అంటే helping verbs or auxiliary verbs అవి వాడేటప్పుడు ఆ వెర్బ్ ఎలా ఉండాలి? the verb should agree with the dash and dash of the subject. సబ్జెక్ట్ యొక్క రెండు క్వాలిటీస్ కి అగ్రి అవ్వాలి, వెర్బ్ కుదరాలి, మ్యాచ్ అవ్వాలన్నమాట. దేనికి? హెల్పింగ్ వెర్బ్కి. బీ ఫామ్ వాడేటప్పుడు లేదా హెల్పింగ్ వెర్బ్ వాడేటప్పుడు ఆ వెర్బ్ సబ్జెక్ట్ తాలూకా రెండు క్వాలిటీస్ కి మ్యాచ్ అవ్వాలి. ఆ రెండు ఏ క్వాలిటీస్ అనేవి ఇక్కడికి వస్తుంది. ఫస్ట్ చూడండి, టైమ్ అండ్ ప్లేస్. సబ్జెక్ట్ టైంని బట్టి మారుస్తామా, ప్లేస్ని బట్టి? కానీ శ్వేత ఎక్కడుందో దాన్ని బట్టి మారిందా? మనకి ఇందాక చూసిన సెంటెన్స్ శ్వేత ఎక్కడుందో లేదా అది ఏ టైం అనే దాన్ని బట్టి మనం మార్చలేదు. శ్వేత సింగులరా ప్లూరలా నెంబర్ చూసాం. ఇంకొకటి ఏం చూసాం? ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా, అది చూసాం. థర్డ్ పర్సన్ శ్వేత, అది చూసాం. కాబట్టి టైం అండ్ ప్లేస్ కాదు. పోనీ జెండర్ అండ్ టెన్స్ని బట్టి మార్చామా? శ్వేత షీ కాబట్టి హ్యాజ్ వచ్చింది, అదే రమేష్ అయితే ఇంకోటి వస్తుందా? అక్కడ రమేష్ అయినా అంటే జెండర్ మేల్ అయినా ఫీమేల్ అయినా షీ అయినా లేదా శ్వేత అయినా సీత అయినా ఎవరైనా సరే జెండర్తో సంబంధం లేదు, ఎక్కడైనా అదే వస్తుంది అనమాట. అలాగే టెన్స్ని బట్టి మారుతుంది డెఫినెట్గా, బట్ ఇక్కడ రెండు మ్యాచ్ అవ్వాలి కదా, మనకి జెండర్ ఇక్కడ రాంగ్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, పర్సన్ అండ్ జెండర్.
జెండర్ ఇక్కడ రాంగ్ అయినప్పుడు ఇక్కడ కూడా రాంగే. పర్సన్ ఖచ్చితంగా పర్సన్ చూస్తాం. ఫస్ట్ పర్సన్ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ పర్సన్స్ లో ఏ పర్సన్ అనేది చూడాలి ఖచ్చితంగా, వెర్బ్ మ్యాచ్ అవ్వాలి. కానీ జెండర్ తో సంబంధం లేదు, ఇక్కడ కూడా జెండర్ తో సంబంధం లేదు అనుకున్నాం కదా. ఇక్కడ చూడండి, నంబర్ అండ్ పర్సన్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ట్రూ. ఎందుకంటే నంబర్ అంటే దేని అంటాం? సింగులర్ నంబర్, ప్లూరల్ నంబర్. నంబర్ అంటే ఇక్కడ సింగులర్ నెంబర్, ప్లూరల్ నెంబర్ అనే దాన్ని బట్టి హెల్పింగ్ వర్బ్ మారుతుంది. ఇంకా దేన్ని బట్టి మారుతుంది? పర్సన్ బట్టి కూడా మారుతుంది. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటే ఖచ్చితంగా సబ్జెక్ట్ తాలూకు ఈ రెండు క్వాలిటీస్ చూసుకోవాలి. దాని నెంబర్ ఏంటి అంటే సింగులరా, ప్లూరలా, ఒకళ్ళు ఉన్నారా, ఎక్కువ మంది ఉన్నారా, ఓకే. దాని నెంబర్ ఏది, ఐ మీన్ పర్సన్ ఏది, ఫస్ట్ పర్సనా అంటే ఐవి ఉన్నారా, సెకండ్ పర్సన్ యూ ఉందా, థర్డ్ పర్సన్ హీ షీ ఇట్ ఉన్నారా, అందులో సింగులరా ప్లూరలా అనేది మళ్ళీ చూసుకోవాలి. ఖచ్చితంగా దాన్ని బట్టి ఈ హెల్పింగ్ వెర్బ్ ఏదైతే వాడతామో వాడాలి తప్ప అవి చూడకుండా వాడితే తప్పు అయిపోతుంది సెంటెన్స్. ఒక్కసారి టెన్స్ ని బట్టి ఏ వస్తాయి చిన్న టేబుల్లో ఇచ్చాను చూడండి. పాస్ట్ టెన్స్ లో అయితే ఐ, హీ, షీ, ఇట్కి వజ్ వస్తుంది. అలాగే యు, వి, దేకి వర్ వస్తుంది. ఓకే, ఎందుకంటే ఇవన్నీ సింగులర్. ఎందుకు? పర్సన్తో సంబంధం లేదు. మళ్ళీ సింగులర్, ఐ సింగులర్, హీ షీ ఇట్ సింగులర్. ఓకే, సో వజ్ వస్తుంది. ఇక్కడ మనం ఫస్ట్ పర్సన్ పెట్టాం, థర్డ్ పర్సన్ పెట్టాం, సెకండ్ ఎందుకు పెట్టలేదు అంటే సెకండ్ పర్సన్ యూ ఆల్వేస్ ప్లూరల్. యూకి మరి సింగులర్ ఉండదు. ఎదురుగుండా ఉన్న యూ అంటే నువ్వే కదా, నువ్వు మీరు రెండిటికి యూనే. తెలుగులో అయితే నువ్వు, నీవు, మీరు అని రెండు ఉంటాయి. హిందీలో కూడా రెండు ఉంటాయి. ఓకే, తూ, తుమ్మని. కానీ ఇంగ్లీష్లో మాత్రం ఒకళ్ళున్నా 100 మంది ఉన్నా అక్కడ యూ అనే వాడతాం కాబట్టి అది ఆల్వేస్ ప్లూరల్, అందుకే ఇందులోకి రాలేదు. అదే పాస్ట్ లోకి వచ్చింది చూడండి, యూ ఫస్ట్ పర్సన్ ప్లూరల్, వి థర్డ్ పర్సన్ ప్లూరల్, దే. ఈ మూడింటికి కూడా వారు వాడాలి. ప్రెసెంట్ లోకి వచ్చేటప్పటికి చూడండి, ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, హీ, షీ, ఇట్, వీటికి యామ్ గాని ఈజ్ గాని వాడతాం. ఐ ఉంటే యామ్ వాడతాం, మిగిలిన మూడింటికి ఈజ్ వాడతాం. అదే ప్రెసెంట్ టెన్స్ లో ప్లూరల్ వి, యు, దే, ఈ మూడింటికి కూడా ఆర్ వాడతాం. సో ఇప్పుడు దేంతో మనం చూస్తున్నాం ఏది వాడాలనేది దేని బట్టి తెలుస్తోంది అంటే సబ్జెక్ట్ తాలూకా పర్సనే కదా, హీ, షీ, ఇట్ అంటే పర్సను. అలాగే దీని తాలూకా నంబరు, ఇక్కడ పర్సన్స్ ఉన్నాయి, నంబర్ ఉన్నాయి, ఈ రెండింటినే చూస్తున్నాం. సో ఆన్సర్ ఏదవుతుంది మనకి ఇక్కడ? ఫోర్త్ వన్, నంబర్ అండ్ పర్సన్. When using the be form of the verbs, the verb should agree with the number and person of the subject. ఎవరి నంబర్ ఎవరి పర్సన్ అంటే సబ్జెక్ట్ లో ఉన్న నౌన్ ఏదైతే ఉందో దాని తాలూకా నంబరు, దాని తాలూకా పర్సన్ బట్టి హెల్పింగ్ వర్బ్ పెట్టుకోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ రూల్. అది ఖచ్చితంగా మనం ఫాలో అవుతుంటే ఎక్కడ తప్పు రాదు. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ వర్బ్ ఆఫ్ ది సెంటెన్స్. అయితే సబ్జెక్ట్ సింగులరా ప్లూరల్ అని డిసైడ్ చేసుకోవడంలోనే మన ప్రాక్టికల్ నాలెడ్జ్ అంతా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, సెలరీ ఆర్ స్ప్రింగ్ ఆనియన్ డాష్ ఫైన్. సెలరీ ఆర్ స్ప్రింగ్ ఆనియన్. సెలరీ ఒక వెజిటబుల్, స్ప్రింగ్ ఆనియన్ అంటే ఉల్లికాడలు మనకి తెలుగులో చెప్పుకోవాలంటే. దాన్నే సెలరీ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. కొంచెం డిఫరెంట్, కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అంతే. సెలరీ ఆర్ స్ప్రింగ్ ఆనియన్ డాష్ ఫైన్. ఇక్కడ డాష్ లో వర్క్స్, వర్కింగ్, వర్క్డ్, వర్క్, ఏది కరెక్ట్ పనిచేస్తుంది అనమాట. ఈ రెండు సెలరీ కానీ, ఆర్ అంటే లేక అనే అర్థం, సెలరీ లేక స్ప్రింగ్ ఆనియన్ పనిచేస్తుంది చాలా చక్కగా. ఈ మీనింగ్ తో మనం వర్బ్ వాడాలి. ఏది వాడతాం? ఇక్కడ మరి హెల్పింగ్ వర్బ్స్ లేవు, మెయిన్ వర్బే ఉంది, కానీ ఏది వాడతాము అది చూసుకోవాలి. వర్క్స్ పెడతామా, వర్కింగ్ పెడతాం. వర్కింగ్ పెట్టాలంటే దీనికి మళ్ళీ ముందు ఒక హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. ఆర్ వర్కింగ్, ఈజ్ వర్కింగ్, వాజ్ వర్కింగ్, వర్ వర్కింగ్, ముందు ఒక హెల్పింగ్ వెర్బ్ ఉండాలి ఇంగ్ ఫామ్ ఉంటే. లేకపోతే హ్యాస్ బీన్ వర్కింగ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయితే, ఓకే, హ్యావ్ బీన్ వర్కింగ్. వర్క్డ్ అంటే పాస్ట్ ఫామ్, ఇది కూడా ప్రెసెంట్ ఫామ్. ఇది ప్రెసెంట్ ఫామ్సే, బట్ ఇక్కడ ఎస్ లేదు, ఇక్కడ ఎస్ ఉంది. ఎస్ అంటే ఎస్ ఉన్నదంటే అర్థం ఏంటి, దేనికి వాడతాము? ఇందాక డస్ దేని గురించి చెప్పుకున్నాం? థర్డ్ పర్సన్
సింగులర్ ప్రెజెంట్ టెన్స్. ఈ వెర్బ్ వాడాలంటే సబ్జెక్ట్ ఈ 3 ఫుల్ఫిల్ చేయాలి. టెన్స్ ప్రెజెంట్ టెన్స్ లో ఉండాలి, సింపుల్ ప్రెజెంట్ లో ఉండాలి, థర్డ్ పర్సన్ అయి ఉండాలి, సింగులర్ అయ్యి ఉండాలి, అప్పుడు వర్క్స్ వాడాలి. ఇప్పుడు వర్క్స్ సరిపోతుందా దీనికి చూడండి. సెలరీ ఆర్ స్ప్రింగ్ ఆనియన్ వర్క్స్ ఫైన్. ఇది సింగులర్ అయినప్పుడు వర్క్స్ సరిపోతుంది, ఎందుకంటే థర్డ్ పర్సన్ ఇట్ కింద వస్తుంది. హీ షీ ఇట్లో థర్డ్ పర్సన్ లో హీ షీ అంటే మనుషులు అయితే హీ షీ వాడతాం, థింగ్స్ కి అయితే ఇట్ వాడతాం. ఇక్కడ థింగే కాబట్టి ఇట్కి బదులుగా సెలరీ ఆర్ స్ప్రింగ్ అని ఉంది. కానీ ఇక్కడ 2 ఉన్నాయి కదా, వర్క్స్ పెడతామా? వర్క్స్ ఫైన్ అని కరెక్ట్ అవుతుందా ఆలోచిద్దాం. వర్కింగ్ అయితే కాదు. వర్క్డ్ ఫైన్ పని చేసింది అని కాకుండా పని చేస్తుంది ఒక ఫ్యాక్ట్, ఒక స్టేట్మెంట్ లో ఉంది కాబట్టి ప్రెసెంట్ ఫామ్ లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. వర్క్డ్ సో పనికిరాదు. వర్క్ పెట్టచ్చేమో, 2 ఉన్నాయి కదా, పెట్టచ్చేమో. అయితే ఇది పెట్టాలా అనేది మనకి ఒకసారి రూల్ పొజిషన్ చూస్తే ఏది పెట్టాలి అనేది డిసైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, దీనికి ఒక పర్టికులర్ రూల్ ఉంది. వెన్ 2 సింగులర్ నౌన్స్ ఆర్ జాయిన్డ్ బై ఆర్, ఈ ఆర్ చూడండి, ఇక్కడ ఆర్ ఉంది కదా, జాయిన్డ్ బై ఆర్ అంటే 2 సింగులర్ నౌన్స్. వెన్ 2 సింగులర్ నౌన్స్ ఆర్ జాయిన్డ్ బై ఆర్ ద వర్బ్ ఈజ్ సింగులర్. సెలరీ సింగులర్, స్ప్రింగ్ సింగులర్ నౌన్. ఈ 2 కూడా దేంతో కలిపారు? ఆర్ మధ్యలో ఉంది, ఆర్ అనే వర్డ్ తో కలపబడింది. అలా 2 సింగులర్ నౌన్స్ వెన్ దే ఆర్ జాయిన్డ్ బై ఆర్, ఆ రెండింటి మధ్యన ఆర్ ఉన్నప్పుడు వెర్బ్ ఎలా ఉంటుంది? సింగులర్ వెర్బే ఉంటుంది. అది రూల్. ఇంకా సెకండ్ రూల్ ఏంటో చూద్దాం. ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ బేస్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ ఫర్ ఐ, యు, వి, దే. ఇదే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో సబ్జెక్ట్ ఐ గాని, యు గాని, వి గాని, దే గాని ఉంటే బేస్ ఫామ్ వాడాలి, అంటే వర్క్ వాడాలి. ఇక్కడ ఉన్న మనకి ఇచ్చిన దాంట్లో బేస్ ఫామ్ అంటే వర్క్ వాడాలి. అండ్ ఇంకా ఉంది, యాడ్ ఎస్ ఆర్ ఈఎస్ టు ది వెర్బ్ ఫర్ హీ, షీ, ఇట్ ఆర్ ఏ సింగులర్ నౌన్. అదే హీ గాని, షీ గాని, ఇట్ గాని లేదా ఎనీ సింగులర్ నౌన్ గాని ఉంటే దాని మెయిన్ వెర్బ్ కి ఎస్ గాని, ఈఎస్ గాని, అంటే ఈ మెయిన్ వెర్బ్ తాలూకా స్పెల్లింగ్ ని బట్టి ఉంటుంది. ఈఎస్ కూడా కొన్నిటికి ఈఎస్ కూడా వాడతాం. ఇప్పుడు డస్ వాడాం, దాని బేస్ ఫామ్ ఏంటి? డివో డూ. దానికి ఎస్ ఫామ్ లో చెప్పాలంటే డివోఎస్ అనం, డివో ఈఎస్ అంటాం. అలాగా ఈఎస్ గాని, ఎస్ గాని ఉన్నటువంటి మెయిన్ వెర్బ్ కి చేర్చి అది వాడాలి. అది రూల్ చెప్తుంది. మనకి ఇక్కడ అలా ఉన్నదేంటి? ఇప్పుడు ఈ 2 మనకి డౌట్. ఇది వాడచ్చా? వర్క్ వాడచ్చా? వాడకూడదు. ఎందుకంటే సెలరీ సింగులర్ నౌన్, స్ప్రింగ్ ఆనియన్ సింగులర్ నౌన్. ఈ సింగులర్ నౌన్స్ 2 కూడా మధ్యలో ఆర్ అనేది అంతా కలపబడ్డాయి. అలా కలపబడితే ఏది వాడాలి? సింగులరే వాడాలి. అయితే వర్క్ సింగులరే, ఇది సింగులరే. కానీ ఇప్పుడు దీని పర్సన్ చూడండి, ఈ రెండింటి పర్సన్ ఏంటి? సింగులర్ అనుకున్నప్పుడు ప్లూరలా సింగులరా? థర్డ్ పర్సన్ ఇట్టుకు బదులుగా వాడినవి సింగులర్. కాబట్టి మనకి వర్క్స్ అనేది కరెక్ట్ ఆప్షన్, నాట్ వర్క్. ఇది ప్లూరల్ అయినప్పుడు వర్క్ కరెక్ట్ అవుతుంది. సో వర్క్స్ ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, Blaine and Kurt dash the piano. 2 names, 2 proper names. Blaine and Kurt dash the piano. ఈ బ్లెయిన్ అండ్ కర్ట్ అనే పేరున్న వాళ్ళిద్దరూ ద పియానో. పియానోని ఏం చేస్తారు మరి? అక్కడ యాక్షన్ వర్బ్ ఏం పెట్టుకోవచ్చు మనం? ఇక్కడ ఇచ్చేసాడు కూడా మనకి. అంటే అన్నిట్లోనే బేస్ గా ఉన్నది ప్లే, వాయించడం. వాళ్ళిద్దరు కూడా వాయిస్తారు. ప్లేయిన్ అండ్ కర్ట్ డాష్ ద పియానో. వాళ్ళిద్దరు పియానోని ప్లే చేస్తారు అనేదానికి ఇక్కడ రైట్ ఫామ్ ఏదో పెట్టుకోవాలి. ఫస్ట్ చూడండి, ప్లేస్, పిఎల్ఏవైఎస్. అసలు వెర్బ్ ఏంటి? పిఎల్ఏవై. దానికి ఎస్ చేర్చబడి ఉంది, ప్లేస్. ఎస్ ఎప్పుడు చేరుస్తాము? థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు. ఓకే, సో ఇక్కడ సింగులరా? బ్లెయిన్, కర్ట్ ఇందాకలాగా. సెలరీ అండ్ స్ప్రింగ్ ఆనియన్ సింగులర్ అయినట్టుగా ఇది కూడా సింగులర్ అవుతుందా బ్లెయిన్ అండ్ కర్ట్ ఉన్నప్పుడు? ఒకవేళ సింగులర్ అయితే పెట్టుకోవచ్చు. సింగులరా ప్లూరలా? దానికి రిలేటెడ్ గా ఒక రూల్ ఉంది, అది డిస్కస్ చేద్దాం. ముందు మనకు తెలిసిందంతా ముందుకెళ్దాం. సెకండ్ చూడండి, ఇది అండర్ డౌట్, ప్లేస్ అనేది. సెకండ్ ప్లేయింగ్. ఇంగ్ ఫామ్ వచ్చినప్పుడు ఏంటి? ఆర్ ప్లేయింగ్ కానీ ఈజ్ ప్లేయింగ్, ముందు హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. ఇక్కడ లేదు, జస్ట్ బ్లెయిన్ అండ్ కర్ట్ ప్లేయింగ్ ద పియానో అనేది కరెక్ట్ కాదు. ఆర్ ప్లేయింగ్ ద పియానో ప్లూరల్ అయితే, సింగులర్ అయితే ఈజ్ ప్లేయింగ్ ద పియానో అని అనాలి.
సో ఇది కాదు. సరే, ఇంకా థర్డ్ వన్ ఈజ్ ప్లేయింగ్ గా, మరి మనకు కావాల్సిన ఈజ్ ప్లేయింగ్ ఉంది కదా, ఇది కరెక్టా లేదా అసలు ఏది లేకుండా బేస్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ ప్లే కరెక్టా అంటే ఇది కాదు, ఇదేమో తెలియదు, ఇదేమో తెలియదు, ఇదేమో తెలియదు, ఏదో డిసైడ్ ఎలా డిసైడ్ చేసుకోవాలి మనం? రూల్ పొజిషన్ చూద్దాం మళ్ళీ ఒకసారి. దీనికి ఒక రూల్ ఉంది. బ్లేన్ అండ్ కట్ ఈజ్ ఏ ప్లూరల్ సబ్జెక్ట్. ఇక్కడ ఎండ్ తో కలపబడి ఉన్నాయి రెండు, ఆర్ కాదు. యాజ్ టూ పీపుల్ ఆర్ జాయిండ్ బై ఎండ్, ఎండ్ అన్నప్పుడు ఇద్దరూ కలుస్తారు. ఆర్ వచ్చినప్పుడు ఇది లేక అది. సెలరీ గాని స్ప్రింగ్ ఆనియన్ గాని అంటే ఏదో ఒకటే కదా. నువ్వు గాని మీ తమ్ముడు గాని రండి అంటే అర్థం ఏంటి? ఇద్దరు రండినా? తెలుగులో కూడా వాడతాం. నువ్వు లేక మీ తమ్ముడు రండి, తేక అనే పదాన్ని వాడాను. అంటే అర్థం ఏంటి? నువ్వు మీ తమ్ముడు ఇద్దరు రండి అని కాదు, ఎవరో ఒకళ్ళు రండి అని. అదే నువ్వు మరియు మీ తమ్ముడు రండి అంటే ఇద్దరు రండి అని, అంతే కదా. అలాంటిది అనమాట ఇక్కడ రూల్. సో బ్లేన్ అండ్ కట్ అన్నప్పుడు ఇద్దరు ప్లూరల్ నౌన్ అది. ఎప్పుడు ఎండ్, ఇది ఈ రూల్ దేనికైనా మీరు అప్లై చేసుకోవాలి. మొన్న అందుకే రూల్ పెట్టాను. ఎండ్ తో రెండు నౌన్స్ జాయిన్ చేయబడినప్పుడు దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ ప్లూరల్ నౌన్. ఓకే, టూ పీపుల్ ఆర్ జాయిన్ ఎండ్. ప్లూరల్ సబ్జెక్ట్స్ టేక్ ఏ బేస్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్. ప్లూరల్ సబ్జెక్ట్ అన్నప్పుడు వెర్బ్ ఎలా ఉండాలి? బేస్ ఫామ్ లో ఉండాలి. ఇప్పుడు ఇక్కడికి రండి. ఈజ్ ప్లేయింగ్ డౌట్ కదా మనకి. ఈజ్ దేనికి? సింగులర్కి వస్తుంది. ఇప్పుడు ఇది ప్లూరల్ వెర్బ్ అని ఈ రూల్ చెప్తోంది, ప్లూరల్ నౌన్ అని ఈ రూల్ చెప్తోంది. ఇద్దరు ఉన్నారు కాబట్టి అది ప్లూరల్ సబ్జెక్ట్ అని. మరి ప్లూరల్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఈజ్ సింగులర్కి వాడతాం, ఇది వాడం కదా. ఈజ్ ప్లేయింగ్ రాంగ్. ప్లేస్ అనేది కూడా రాంగే, ఎందుకంటే ప్లేస్ ఎప్పుడు వాడతాము? ఎస్ ఫామ్ ఎప్పుడు వాడతాము? థర్డ్ పర్సన్ సింగులర్ కి వాడతాము. ఇక్కడ సింగులర్ కాదు, ప్లూరల్. కాబట్టి ఇప్పుడు ఏది? ప్లే అన్నది రైట్ ఆప్షన్ మనకి. బ్లేన్ అండ్ కర్ట్ ప్లే ద పియానో. ఇద్దరు వ్యక్తులు ఎండ్ అనే ఒక కంజంక్షన్ ద్వారా కలపబడినప్పుడు ద సబ్జెక్ట్ ఈస్ కన్సిడర్డ్ ప్లూరల్, ప్లూరల్ గా భావించబడుతుంది. సో ఆప్షన్ ఈస్ ప్లే. 9th వన్, ఇక్కడ చూడండి ఇన్స్ట్రక్షన్. చూస్ ది కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ గో ఇన్ ద సింపుల్ పాస్ట్. గోకి సింపుల్ పాస్ట్ లో వెర్బ్ ఫామ్ ఏంటో మనం ఐడెంటిఫై చేస్తే చాలా సింపుల్ గా. అంటే గో అనే వెర్బ్ కి అదర్ ఫార్మ్స్, టెన్స్ లో ఉన్నటువంటి అదర్ టెన్సెస్ తెలిస్తే కరెక్ట్ గా మనకి తెలిసిపోతుంది. సో అదర్ ఫార్మ్స్ ఏంటున్నాయో ఒకసారి చూద్దాం. మీకు జస్ట్ ఫర్ రిఫరెన్స్ ఐ హావ్ గివెన్ యూ. గో బేస్ ఫామ్ ప్రెసెంట్ లో ఉంటుంది. గో అనేది జీవో గో, జస్ట్ గో అని ఉంటే అదేంటి? ప్రెసెంట్ టెన్స్ ఆర్ బేస్ ఫామ్ అని అంటాం. అదే వెంట్ ఉంటే అదే V2, దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్ అంటాము. గాన్ ఉంటే దాన్ని V3 అంటాము, పాస్ట్ పార్టిసిపుల్. అదే గోయింగ్ అని ఉంటే V4 అంటాము, దాన్ని ప్రెసెంట్ పార్టిసిపుల్ అంటాం. గోస్ ఉంటే V5 ప్రెసెంట్ టెన్స్, థర్డ్ పర్సన్ సింగులర్. ఎందుకు? ఇది ఎస్ ఫామ్. ఇందులో ఈఎస్ చేరుతుంది అనుకున్నాం కదా, ఎస్ గాని ఈఎస్ గాని. ఇది కూడా ఈఎస్ ఫామ్ కి ఒక ఎగ్జాంపుల్. జీవో గో బేస్ ఫామ్, ఎస్ ఫామ్ లో చెప్పాలంటే జీవో ఈఎస్ యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఇందులో మనకు కావాల్సింది ఏంటి ఈ క్వశ్చన్ లో? ఇన్ ద సింపుల్ పాస్ట్ లో గోకి ఫామ్ ఏంటో రాయమన్నారు. వెరీ సింపుల్ ఆన్సర్ ఇది, వెరీ సింపుల్ క్వశ్చన్. మరి పాస్ట్ టెన్స్ లో గోకి ఇక్కడ చూడండి, సింపుల్ పాస్ట్ లో ఏముంది? V2 వెంట్ ఈస్ ద రైట్ ఆప్షన్. ఇవి మీకు గో తాలూకా డిఫరెంట్ ఫార్మ్స్ తెలియడం కోసం అన్ని పెట్టాను. దే విల్ బి యూస్ఫుల్ నెక్స్ట్ టైం. సో వెంట్ ఈస్ ద రైట్ ఆప్షన్. 10th వన్, చూస్ ద ఆప్షన్ దట్ బెస్ట్ ఫిట్స్ ద బ్లాంక్ when more than one singular noun is joined by R. The subject is considered to be dash. ఇక్కడ జస్ట్ వెర్బ్ ఫామ్ ఎంచుకోమనే కాదు కానీ ఏ పరిస్థితిలో ఏ వెర్బ్ వాడాలో దాని రూల్ పొజిషన్ ఇచ్చి ఆన్సర్లు అడుగుతున్నారు మనకి. చూడండి, వెన్ మోర్ దాన్ వన్ సింగులర్ నౌన్ అంటే ఒకటి కన్నా ఎక్కువ సింగులర్ నౌన్స్ ఆర్తో జాయిన్ చేయబడినప్పుడు, అంటే ఆర్తో కంబైన్ చేసినప్పుడు ద సబ్జెక్ట్ ఈజ్ కన్సిడర్డ్ టు బి డాష్. అంటే టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ 2 సింగులర్ నౌన్స్ జాయిండ్ బై ఆర్. మనకు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చేసాం. ఆర్తో రెండు కలపబడినప్పుడు అది సబ్జెక్ట్ గా ఉన్నప్పుడు ద సబ్జెక్ట్ నేమ్ అంటాం. అప్పుడు ఇందాక హెల్పింగ్ వెర్బ్ గురించి అడిగాం.
సబ్జెక్ట్ ఏమంటాము? ప్లూరల్ సబ్జెక్టా, సింగులర్ సబ్జెక్టా, డ్యూయల్ సబ్జెక్టా, మల్టిపుల్ సబ్జెక్టా? ఓకే, ఇందాక మనం దీనికి రెండు క్వశ్చన్స్ ముందు డిస్కస్ చేసాం. సెలరీ ఆర్ స్ప్రింగ్ ఆనియన్ అని ఉన్నప్పుడు వెర్బ్ ఏది వాడాలో డిస్కస్ చేసాం. సింగులర్ సబ్జెక్ట్గా, సింగులర్ నౌన్గా భావించి సింగులర్ వెర్బ్ వాడాలనేది డిస్కస్ చేసాం. అయితే ఇప్పుడు అలా ఉన్న సబ్జెక్ట్ని ఏమంటారు? సబ్జెక్ట్కి ఒక పేరు ఉంటుంది, దాన్ని ఏమంటాం? ప్లూరల్ సబ్జెక్ట్ అంటామా, సింగులర్ అంటామా, డ్యూయల్ అంటామా, మల్టిపుల్ అంటామా? అది ఇక్కడ క్వశ్చన్. ఓకే, దీనికి మరొకసారి రూల్ పొజిషన్ చూస్తే మీరు కరెక్ట్గా పెట్టగలుగుతారు. అంతకన్నా మనం ఆలోచించడానికి ఏం లేదు. ఆర్తో జాయిన్ అయినప్పుడు సబ్జెక్ట్ని ఏమంటాము, ఏ వెర్బ్ వాడాలి, అది రూల్. ఓకే, వెన్ 2 or more సింగులర్ నౌన్స్ ఆర్ జాయిన్డ్ బై ఆర్ నార్, ఆర్ కానీ నార్ కానీ, నేదర్ నార్లో నార్ వస్తుంది కదా, అలా నార్తో కానీ మోర్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు దట్ సబ్జెక్ట్ ఈజ్ సింగులర్ అండ్ టేక్స్ సింగులర్ వెర్బ్. సింగులర్ వెర్బ్ అనేదానికి మనకు ఆల్రెడీ ఒక క్వశ్చన్ చేసాం మనం. ఆ సబ్జెక్ట్ని కూడా ఏమంటాము? సింగులర్ సబ్జెక్ట్ అంటాం. సింగులర్ సబ్జెక్ట్ రెండు ఉండొచ్చు, సెలరీ, స్ప్రింగ్ ఆనియన్ రెండు పేర్లు ఉన్నాయి, కానీ సబ్జెక్ట్ ఓవరాల్గా దాన్ని సింగులర్ సబ్జెక్ట్ కానీ భావించాలి. వెర్బ్ కూడా సింగులర్కి రిలేటెడ్గా ఉన్న వెర్బ్ని పెట్టుకోవాలి, అది రూల్ చెప్తోంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ సింగులర్ సబ్జెక్ట్ అని అనాలి దాన్ని. ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు. ఓకే, 1 or 2 or 3, సీత ఆర్ లత ఆర్ మహాలక్ష్మి, 3 పేర్లు ఉన్నాయి కానీ ఆర్తో జాయిన్ చేయబడ్డాయి కాబట్టి ఆల్ ది 3 కంబైన్డ్లీ ఆర్ కాల్డ్ సింగులర్ సబ్జెక్ట్. అండ్ వెర్బ్ ఏది వాడాలి? సింగులర్ నంబర్కి తగిన వెర్బ్నే వాడుకోవాలి. అక్కడ మనం ఈరోజు ఒక 10 వరకు డిస్కస్ చేసాము. ఎందుకంటే ఇదే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ మీద క్వశ్చన్స్ కాబట్టి కొంచెం తక్కువ క్వశ్చన్స్ అయితేనే బాగా క్లారిటీగా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో ఇంకా చెప్పాలనుకున్న ప్రస్తుతానికి ఆపుతున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 10 క్వశ్చన్స్తో రేపు నెక్స్ట్ సెషన్లో తప్పకుండా డిస్కస్ చేద్దాము. ప్రతి రూల్ అంటే ప్రతి క్వశ్చన్ కూడా మనకి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో ఉన్న ఒక్కొక్క రూల్ని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్. ఆ రూల్ని అర్థం చేసుకుంటూ అంటే ఆన్సర్ చేయడం, ఇది రైట్ ఇది రాంగ్ అని టిక్ పెట్టేస్తే ఈ పాటికి ఒక 30 bits 40 bits అయిపోతాయి. కానీ సింపుల్గా అనిపించినా దాని వెనకాల రూల్ తెలిస్తే మీరు ఇదే సెంటెన్స్ రాదు కదా, ఇదే ఎగ్జాంపుల్ రాదు కాబట్టి ఏదొచ్చినా రూల్ అప్లై చేసుకుంటూ మీరు చేయగలుగుతారు. ఆ ఉద్దేశంతో నేను ఆ విధంగా రూల్తో పాటు చెప్పడం జరుగుతుంది. ఇంకొక 10తో మరో క్లాస్లోకి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలాగే ఒక చిన్న ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, అదేంటంటే ఎవ్రీ సండే నేను ఒక స్పెల్ బీ క్విజ్ లాంటిది పెట్టాలని ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఇప్పుడు టెట్ డిఎస్సిలో కూడా స్పెల్లింగ్ మీద కూడా క్వశ్చన్స్ ఉంటున్నాయి. ఫర్ ఎవ్రీ క్వశ్చన్ పేపర్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే స్పెల్లింగ్ మీదే ఉంటుంది, జస్ట్ స్పెల్లింగ్ మీద. కొంచెం ట్రిక్కీగా ఉండే వర్డ్స్ ఇస్తున్నారు, ఛాలెంజింగ్గా ఉండే వర్డ్స్ వస్తున్నాయి. దాని స్పెల్లింగ్ మాత్రం మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేసి పెట్టేస్తే అంతకంటే ఎక్కువ ఆలోచించక్కర్లేదు. సో వాటిని దృష్టిలో పెట్టుకుని స్పెల్ బీ పెడుతున్నాను. పైగా స్పెల్ బీ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ ఏపీ టెట్ ఆర్ డిఎస్సి ఆర్ టీచర్స్ ఆర్ ఎనీ అదర్ క్యాండిడేట్స్. ఇట్ ఈస్ మోర్ యూస్ఫుల్ ఈవెన్ ఫర్ ఆల్ లెవెల్స్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ స్టూడెంట్స్. చిన్నపిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళకి కావచ్చు. ఇప్పుడు స్పెల్ బీ అనేది చాలా ఎక్కువగా ఇంట్రెస్టింగ్గా అందరూ పార్టిసిపేట్ చేస్తున్నటువంటిది. ఇంటర్నేషనల్ స్కూల్స్ లాంటి వాటిల్లో కూడా పెడుతున్నారు. ఇదేంటంటే డిఫరెంట్ లెవెల్స్లో పోటీలు కూడా జరుగుతున్నాయి. ఎనీవేస్ ఇట్ ఈస్ మచ్ మోర్ యూస్ఫుల్ ఫర్ ఆల్ ఇంగ్లీష్ లెర్నర్స్. సో ఈ సండే నుంచి, అంటే ఎవ్రీడే ఉండదు, ఎవ్రీ సండే ఒక క్లాస్ అయితే స్పెల్ బీ మీద పెట్టాలనుకుంటున్నాను. ప్లీజ్ పాస్ ఆన్ దిస్ మెసేజ్ టు your friends, your children, and whoever is interested, and let them subscribe and share it. They also share it. Okay, thank you, keep watching, please share it and give a comment. Thank you.